ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ధనవంతులకు బడ్జెట్ తప్ప పేద ప్రజలకు బడ్జెట్గా కనపడలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ పని చేయడానికి పని లేనటువంటి కూలీలు చాలామంది ఆ వర్గం కింద పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి అత్యంతమైనటువంటి తక్కువగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదే పద్ధతిలో కార్మిక వర్గానికి పూర్తిగా మొండి చేయి చూపించారు. ధనవంతులకు బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ చాలా లోపంగా ఆ బడ్జెట్ని ఇవాళ కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎక్కడా ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్రంలో బడ్జెట్కి సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది గ్రాంట్ బడ్జెటా లేకపోతే అప్పు బడ్జెట్ అనేది కూడా ఒక ఓపెన్ చేసి చెప్పాలి. ఎందుకంటే గ్రాంట్ బడ్జెట్ కేంద్రంలో ఇవ్వమని చెప్పేసి సిపిఐ అడుగుతాము, కానీ అప్పు బడ్జెట్గా ఒక పక్కన ఏది తేల్చకుండా బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన అది బడ్జెట్ పెట్టారు. కేంద్రంలో విభజన హామీ చట్టం కింద ప్రవేశపెట్టినటువంటి హామీలు సవాలొచ్చున్నాయి. ఆ హామీల్లో సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ఏది కూడా ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్ ధనవంతులకు, కోటీశ్వరులకు, పెద్ద పెద్ద ఆదాని, అంబానీ, పోస్కో కంపెనీ లాంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి బడ్జెట్గా కనిపిస్తుంది తప్ప పేద ప్రజానికానికి, సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఉపయోగపడేటువంటి బడ్జెట్గా కనపడడం లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ధరలు అదుపు చేసే ప్రక్రియలో బడ్జెట్ ప్రకటించలేదు. కాబట్టి దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సిపిఐ అనేక సంవత్సరాలుగా విభజన హామీలో చట్టాలను అమలు చేయమని చెప్పేసి 10 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈవేళ ఆ బడ్జెట్ని కూడా విభజన హామీల్లో చట్టాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టకపోవడం బాధాకరమైనటువంటి విషయం. అందుకోసమే మేము చెప్తా ఉన్నాం, ఈవేళ అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు ఈ రాష్ట్రంలో గెలవడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కూడా కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాన్ని తీవ్రంగా ఖండించాలి. బడ్జెట్ సంబంధించినటువంటి పార్లమెంటు సమావేశంలో క్వశ్చన్స్ టైం తీసుకొని గట్టిగా ప్రశ్నించాలని చెప్పేసి మేము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలు మేము సిపిఐగా సూచన చేస్తున్నాం. మీరట్ట కేంద్ర ప్రభుత్వానికి భయపడి అక్కడ కేంద్రంలో బీజేపీని కానీ ఒత్తిడి తేకుండా పోతే రాబోయేటువంటి కాలంలో ప్రజలే మీకు ఏ పద్ధతిలో చెప్తారో అది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి బడ్జెట్ని పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదని చెప్పేసి సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం.